కోసం మనం ఎలా సిద్ధపడాలి అనేటువంటి అంశాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం. If we read the Old Testament and the Gospels, we get an idea of the type of things that religious people were engaged in. పాత నిబంధనలో కానీ సువార్తల్లో కానీ మనం చదువుతూ ఉన్నట్లయితే ఆనాడు ఉన్నటువంటి మత నాయకులు ఏ విషయాల మీద ఆసక్తి కనబరుస్తూ ఉన్నారో అర్థమవుతుంది. God was not happy with that. వారు కనబరిచేటువంటి ఆసక్తి విషయంలో దేవుడికి ఏమాత్రం కూడా సంతోషం లేదు. As human beings, we have many desires in our flesh. మానవ మాతృలుగా మన శరీరంలో ఎన్నెన్నో కోరికలు మనం కలిగి ఉంటాం. And many of those desires are very similar to the desires in animals. శరీరంలో ఉన్నటువంటి ఆ కోరికలు చాలా మట్టుకు జంతువుల్లో ఉన్నటువంటి కోరికలకు సమాంతరంగా ఉంటున్నాయి. It's just like, we get angry just like a dog gets angry. ఒక కుక్కకు కోపం వస్తుంది, మనకు కూడా కోపం వస్తుందండి. And dogs have and animals have a lot of sexual desire, and human beings also. అదే విధముగా జంతువుల్లోనూ మానవుల్లో కూడాను లైంగిక వాంఛలు కూడా ఉంటూ ఉంటాయి. The animals will steal for food, and human beings will also steal. జంతువులు ఆహారాన్ని దొంగిలించినట్టుగానే మానవులు కూడాను దొంగిలిస్తారండి. And one of the desires we have in our flesh, which animals don't have, అయితే జంతువుల్లో లేనటువంటి కొన్ని కోరికలు మన శరీరంలో ఉంటాయి. and that is the desire to be religious. మత నిష్ఠ కలిగి ఉండాలి అనేటువంటి ఆశ. Now, to be religious is different from being godly. ఇక్కడ మతపరముగా ఉండడం వేరు, దైవ భక్తిని నిజంగా కలిగి ఉండడం వేరు. We can say the Pharisees were religious and Jesus was godly. ఇక్కడ ఈ పరిసయ్యులు మతపరమైన నిష్ఠ కలిగి ఉన్నారు, కానీ ప్రభువైన యేసు వారు దైవ భక్తిని కలిగి ఉన్నారు. And sometimes it is very difficult to distinguish between the two. కనుక ఈ రెండిటి మధ్యలో తారతమ్యాన్ని గుర్తించడం చాలా సార్లు కష్టమైపోతుంది. But we have to distinguish between the two, because otherwise we'll go on the wrong path. మనము ఈ రెండిట్లో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తెలుసుకోకపోయినట్లయితే కొన్నిసార్లు మనము పెడమార్గాన వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది. It's possible many of you sitting here today could be religious and not godly. ఇక్కడ మరి ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది మతనిష్ట కలిగి ఉండవచ్చేమో కానీ దైవ భక్తిని వారు కలిగి ఉండలేకపోవచ్చు. If you are religious, you can keep on increasing in being religious and not at all be ready for the coming of Christ. మతాచారాలు పట్టుకొని వేలాడేటువంటి వాళ్ళు ఇంకా అదనముగా మతాచారాలు పట్టుకోవచ్చు, కానీ యేసు ప్రభు రాకడకి మాత్రం వాళ్ళు సిద్ధంగా ఉండలేరు. To be ready for the coming of Christ, we have to give up being religious and become godly. అందుచేత ప్రభువైన యేసు వారి రెండవ రాకడ కోసం మనం సిద్ధపడాలంటే మతాచారాలన్నిటిని కూడా పక్కన పెట్టేసి హృదయాన్ని ఆయన కోసం సిద్ధం చేసుకోవాలి. Now, many of us think we just have to give up sin. చాలా మంది అనుకుంటారు పాపాన్ని విడిచిపెట్టాలి. That's good. మంచిదే. But in addition to that, we have to give up religious tradition. ఈ మతపరమైనటువంటి సంప్రదాయాలను మనం విడిచిపెట్టాలి. See, the Pharisees killed Jesus not because he preached against sin. పాపానికి విరోధంగా ఈయన మాటలాడాడు గనక చంపేద్దామని చెప్పి యేసును వారు చంపలేదు. You read the Gospels carefully sometime. సువార్తలను చాలా జాగ్రత్తగా మీరు పరిశీలన చేయండి. What did the Pharisees criticize Jesus and his disciples for? యేసు ప్రభువును గాని ఆ మాటకు వస్తే శిష్యులను గాని పరిసయ్యులు దేని విషయంలో విమర్శించారు? Did the Pharisees criticize Jesus saying you're loving everybody too much? అయ్యా యేసు, నీవు ప్రతి ఒక్కరిని కూడా అధికంగా ప్రేమిస్తున్నావు. Did he criticize them? The Pharisees criticized Jesus because he was helping poor people? పేదలందరికీ కూడా నువ్వు సహాయం చేస్తున్నావని చెప్పని ఈ పరిసయ్యులు యేసయ్యను విమర్శించారా? Did they criticize him for feeding the 5,000? లేకుంటే 5,000 మందికి ఆహారం పెట్టినందుకు వారు ఆయనను విమర్శించారా? Did they ever criticize him for raising the dead? లేకుంటే చనిపోయిన వారిని తిరిగి లేపాడని చెప్పని ఆయనను విమర్శించారా? You read the Gospels. మీరు సువార్తలను గమనించండి. They criticized him for breaking their Sabbath law. వారి విశ్రాంతి
ఆ ఆజ్ఞను ఆయన ఉల్లంఘించినందుకు వారు ఆయనను విమర్శించారు. Or the disciples are not washing their hands properly. లేకుంటే సరిగా వారు చేతులు కడుక్కోవడం లేదని చెప్పని అన్నందుకు వారు విమర్శించారు. They were particular about these small things. ఈ చిన్న స్వల్పమైన వాటిని గురించి వారు ఆయనను పట్టుకున్నారు. See, to wash your hands has got nothing to do with godliness. ఇక్కడ వాస్తవానికి దైవభక్తిగాను చేతులు కడుక్కోవడానికి సంబంధమే లేదండి. And all those small rules they had about what you can do on the Sabbath day, what you can't do on the Sabbath day was religion. ఇక్కడ విశ్రాంతి దినమున ఏమి చేయవచ్చు ఏమి చేయకూడదు అనేదంతా కూడాను మత నిష్ఠకు సంబంధించింది. And if one poor woman came and poured ointment at Jesus' feet, they would say, she's a sinful woman, she cannot come. ఒక స్త్రీ వచ్చి ఆమెకున్నటువంటి ఆ యొక్క జటామాంసి అత్తరును యేసు పాదాల మీద కుమరించినప్పుడు ఈమె పాపాత్మురాలు చేయకూడదు అన్నారు. And one mark of religious people is they are very hard on sinners. అయితే ఈ యొక్క మత సంబంధమైనటువంటి వారు పాపులను చూసి ఎంతో తిరస్కరించారు. Without realizing that they themselves are the biggest sinners. తమ మట్టుకు తాము చాలా పాపాత్ములై ఉండగా ఎదుటి వారు పాపాత్ములని చెప్పని వారు ఖండించారు. Religious people are very quick to criticize others. ఎందుచేతనంటే మతనిష్ట కలిగినటువంటి వారు ఇతరులను విమర్శించడానికి చాలా దుందుడుకు ప్రవర్తిస్తారు. Some of these things which I just mentioned, if you find that in yourself, you are a religious person. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పినవి కనుక కొన్ని మీలో ఉన్నట్లయితే మీరు కూడాను మతపరమైనటువంటి వారే. Religious people are more interested in the outer holiness than inner holiness. మతనిష్ట కలిగినటువంటి వాళ్ళు బాహ్యపరముగా పవిత్రంగా ఉండాలని చూస్తారు కానీ అంతరంగంలో ఉన్నటువంటి పవిత్రత కోసం వారు అరులు చాచరు. This is one of the most important things. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు గమనించాలి. I want to repeat what I said yesterday. కనుక నిన్న నేను మీకు చెప్పినటువంటిది మళ్ళీ నేను చెప్తున్నాను. Remember, the wise virgins and the foolish virgins, all their external life was good. నిన్న నేను చెప్పినట్టుగానే ఈ 10 మంది కన్యకలు బాహ్యపరముగా ఎంతో మంచివారుగా కనబడుతున్నారు. Both foolish and wise virgins. కనుక మరి బుద్ధి కలిగినటువంటి బుద్ధి లేనటువంటి కన్యకలు external life was good. వారి బాహ్యపరమైనటువంటి జీవితం చాలా బాగుంది. Lamps were burning. వారి దీపములు వెలుగుతూ ఉన్నాయి. The foolish were those who didn't have an inner vessel of oil. అయితే మరి బుద్ధి లేని వాళ్ళు ఎవరయ్యా అంటే సిద్ధలో నూనె లేనటువంటి వాళ్ళు అంతరంగంలో. They didn't have an inner life. వారి ఆధ్యాత్మిక అంతరంగ జీవితం లేదు. The inner life was hollow, empty, nothing there. ఆ అంతరంగ జీవము అనేటువంటిది పూర్తిగా ఖాళీగా ఉన్నది. So if all your Christianity consists of what other people can see, నీ క్రైస్తవము అంతా కూడాను బయటి వారికి కనబడేదిగా ఉన్నట్లయితే, good denominations. యేసుక్రీస్తు ప్రభు వారి సమయంలో కూడాను మంచి సంఘాలు ఉన్నాయి, చెడు సంఘాలు ఉండేవి. There were 3 groups. 3 వర్గాలు ఉండేవారు. Pharisees, పరిసయ్యులు, Sadducees, సద్దూకయ్యులు and Herodians. హెరోదీయులు. And Jesus said, beware of the leaven of the Pharisees. కనుక ఈ పరిసయ్యుల యొక్క పులిసిన పిండి గురించి జాగ్రత్తగా ఉండండి. Beware of the leaven of the Sadducees. అదే విధంగా సద్దూకయ్యుల పులిసిన పిండి. And beware of the leaven of the Herodians. అదే విధంగా హెరోదీయుల పులిసిన పిండి విషయమై జాగ్రత్తగా ఉండండి. In Christianity today, ఈనాడు క్రైస్తవంలో కూడాను these 3 leavens are there. ఈ యొక్క 3 పులిసిన పిండులు ఉన్నాయి. The Herodians are the worldly Christians. ఈ హెరోదీయులు ఎవరయ్యా అంటే లోక సంబంధమైన క్రైస్తవులు. They like to listen to good messages. మంచి ప్రసంగాలు వినడానికి ఆనందిస్తారు. See Mark chapter 6. మార్కు సువార్త 6వ అధ్యాయం చూడండి. Their leader was Herod. వారి యొక్క నాయకుడు హెరోదు. మార్కు సువార్త 6. He was a political leader. అతడు ఈ రాజకీయ నాయకుడిగా ఉంటున్నాడు. And there are many Christian churches who have big political leaders in their congregation. ఈనాడు కూడాను చాలా క్రైస్తవ సంఘాల్లో రాజకీయ నాయకులు ప్రముఖులుగా ఉంటున్నారు. And when you have a political leader supporting you, you can have a lot of influence in society. ఈ రాజకీయ నాయకులు మీకు సహాయం అందిస్తూ ఉండగా సమాజంలో మీరెంతో ప్రభావం కలిగి ఉంటారు. You know, you can get a lot of influence with political leaders in your church. మీ సంఘాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులను బట్టి మీకు పలుకుబడి కూడాను వస్తుంది. A lot of Christians who look for that. చాలా మంది క్రైస్తవులు ఈ విధంగా చూస్తూ ఉంటారు. We've got a political leader supporting us. That's great. We are a wonderful church. మాకు సహాయం చేసేటువంటి రాజకీయ నాయకులు మా సంఘంలో కూడా ఉన్నారండి. God is not there. దేవుడు లేడు అక్కడ.
Political leader is there. రాజకీయ నాయకులు మాత్రం ఉన్నారు. Those are the Herodians. ఇక్కడ హెరోదీయులు. Their leader was Herod, who was a big ruler there. అక్కడ హెరోదు అనేటువంటి వాడు మంచి అక్కడ పరిపాలకుడుగా ఉన్నాడు. Jesus said, beware of that. వారి గురించి చాలా జాగ్రత్తగా మీరు ఉండండి. And we read here in Mark 6 that Herod, verse 20, last part, used to enjoy listening to John the Baptist. ఇక్కడ హేరోదు 6వ అధ్యాయము 19-20 కలిపి ఉన్నాయి. ఇక్కడ యోహాను ప్రసంగాలు వినడానికి, బోధలు వినడానికి హేరోదు ఎంతో సంతోషించాడు. Herod was not interested in listening to the Pharisees. పరిసయ్యుల ప్రసంగాలంటే ఆయనకి పెద్దగా పట్టవు, because they were all boring. అవన్నీ కూడా విసుగుపడుతూ ఉంటాయి. But John the Baptist was a fiery preacher. అయితే బాప్తిస్మం ఇచ్చే యోహాను అగ్నితో నింపబడి, Herod liked to listen to him, it says here. కనుక ఇక్కడ అగ్ని ప్రసంగాలు వినడానికి హేరోదు ఎంతో సంతోషించాడు. Now sometimes you think that because you like to listen to some fiery preacher, you are also spiritual. చాలా మంది ఏమనుకుంటారంటే అగ్నితో నింపబడిన ప్రసంగాలు వింటే నేను కూడా ఆత్మీయుడిని అనుకుంటారు. There are many people who come to me in different parts of the world. ప్రపంచ వ్యాపితంగా ఉన్నటువంటి చాలా మంది నన్ను కలుస్తుంటారు. Brother Zach, we really enjoy listening to your CDs. అయ్యా జాక్ గారు, మీ సీడీలో ప్రసంగం వింటూ ఉంటే మాకు ఎంతో ఆనందంగా ఉంటుందండి. I say, okay. మంచిదేనండి. But in my mind I think Herod also used to enjoy listening to John the Baptist. అప్పుడు నా మనసులో అనుకుంటాను, హేరోదు కూడాను ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను ప్రసంగాలు విని ఆనందించాడు. So I'm not excited when somebody says he likes listening to my CD. కనుక మరి నా సీడీ ప్రసంగాలు వింటూ ఉంటే ఆనందంగా ఉందని ఎవరైనా చెప్తే నాకు ఆనందం లేదు. The important thing is, do you obey what you hear? అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నీవు వినేదానికి లోబడుతున్నావా? If you just enjoy listening to some powerful message, you're like Herod. ఒక శక్తివంతమైనటువంటి ప్రసంగం వింటూ వెళుతూ ఉన్నావంటే హేరోదు జీవితమే నీది. And the devil will fool you. You're a spiritual man. See, you like to enjoy these good messages, not those boring messages. ఆ విసుగుబుడ్డే ప్రసంగాలు కాకుండా ఈ శక్తివంతమైన ప్రసంగాలను వింటూ ఉన్నావంటే నువ్వు ఎంత ఆత్మీయుడివో తెలుసుకో. That is one of the great deceptions going on in Christendom today. సాతానుడు ఆ విధముగా ఈ క్రైస్తవములో ఆ మోసాన్ని తీసుకుని వచ్చాడు. I mean, who enjoys listening to boring sermons? Nobody enjoys that. విసుగుబుట్టే ప్రసంగాలు కూడా కావాలండి. So if you enjoy listening to a good sermon, it does not mean you are spiritual. అందుచేత ఒక మంచి ప్రసంగం వినినంత మాత్రాన నీవు ఆత్మీయుడవు కావు. So Herod used to keep on listening to John the Baptist. He used to call him, come, I'd like to listen to you preach. కనుక హేరోదు పిలుస్తూ ఉన్నాడు స్నానికుడైన యోహాన్ని, నువ్వు ప్రసంగం చేయవా, నేను వింటూ ఉంటాను. But then we read here, మనం ఇక్కడ చదువుతున్నాము 2 verses later, 2 వచనాల తరువాత in verse 22, 22వ వచనము, he married a second wife, అతడు రెండవ భార్యను చేసుకున్నాడు, whose name was Herodias. ఆమె పేరు హేరోదియా. And her daughter Salome came and danced in front of in the party there. ఆయన కుమార్తె సలోమి వచ్చి అక్కడ నృత్యం చేసి నాట్యం ఆడింది, అందరిని సంతోషపరిచింది. And in these parties and all, when these young girls dance, they don't dress properly. ఎందుకంటే ఈ నాట్యం వేసేటువంటి యొక్క యవన స్త్రీలు ఉన్నారు చూడండి, వాళ్ళు సరైనటువంటి వస్త్రాలు ధరించరు. They dress with very few clothes. అంటే అర్ధనగ్నంగా కనబడతా ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే half naked, they'll dance there. కనుక మరి అర్ధనగ్న శరీరంతో వారు ప్రదర్శన చేస్తారు నాట్యం. And Herod enjoyed that also. కనుక హేరోదు దానిని చూసి కూడా ఆనందించాడు. That is the mark of Herodians. కనుక మరి హేరోదీయుల యొక్క గుర్తు అంటే అదే. They enjoy listening to John the Baptist, they enjoy watching this Salome dance also. ఇక్కడ యోహాను ప్రసంగం పక్కన వింటూ ఉన్నాడు, మరో ప్రక్కనేమో సలోమి డాన్స్ చేస్తుంటే విన్నా. That is exactly how many Christians are today. చాలా మంది క్రైస్తవులు ఈనాడు అదే విధంగా ఉన్నారండి. Sunday morning they like to listen to some CD or some powerful message. కనుక ఆదివారం నాడు ఉదయం ఒక మంచి సీడీ గాని మంచి ప్రసంగం వింటారు. In the evening they'll be watching some movie or some filthy woman on the screen. సాయంకాలం వచ్చేటువంటి టీవీలో ఒక చండాలమైనటువంటి స్త్రీ నాట్యం ఆడుతూ ఉంటే కూడాను చూస్తూ ఆనందిస్తారు. What is the difference between such people and Herod? కనుక మరి హేరోదుకును అలాంటి ప్రజలకు మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏమిటి?
You know, later on when Jesus stood before Herod, Herod asked him many questions and Jesus would not reply to him. ఆ తర్వాత యేసు ప్రభువారిని హేరోదు దగ్గరికి తీసుకుని వెళితే హేరోదు ఎన్నో ప్రశ్నలు అడిగాడు, ప్రభువైన యేసు వారు నోరెత్తలేదు. That's why you don't hear the Lord speaking to you also. అందుకోసమనే యేసు ప్రభువారు నీతో కూడా మాట్లాడడు. He's not going to speak to people who enjoy listening to powerful messages and then enjoy watching filthy movies. కనుక మరి ఒక ప్రక్కనేమో ఆత్మీయ ప్రసంగాలు వింటూ మరో ప్రక్కనేమో సినిమాలు చూసే వాళ్ళతో యేసు ప్రభు మాట్లాడండి. They are religious people. వారందరూ కూడాను మత ఆచారం కలిగిన వారు. See, the atheists and all, they don't like to listen to good messages. ఇక్కడ నాస్తికులు ఉన్నారు అనుకోండి, దేవుళ్ళు అనేవాళ్ళు, వాళ్ళు మంచి ప్రసంగాలు వినరు. But you're not like that. అయితే నీవు ఆ విధంగా లేవు. You like to listen to good messages. మంచి ప్రసంగాలు వినాలని ఆశ నీకు ఉన్నది. But you enjoy movies also. అదే విధంగా సినిమాలు చూసి కూడాను ఆనందిస్తున్నావు. You are a Herodian of today. ఈ రోజున నిన్ను హేరోదీయుడు అని ముద్ర And వేయొచ్చు. then there's another group మరొక వర్గం ఉందండి, called the Sadducees. సద్దూకయ్యులు. It says about them, they didn't believe in angels and resurrection and all that. దేవదూతలన్న గానీ లేక పునరుత్థానం ఉందంటే వారికి నమ్మకం They లేదు. don't believe in anything miraculous. లేకుంటే అద్భుత కార్యాలు అంటే కూడా వాళ్ళకి నమ్మకం లేదు. They don't believe that God can heal anybody. ఎవరినైనా సరే దేవుడు స్వస్థపరుస్తాడంటే నమ్మకం లేదు. They believe doctors can do that, but God cannot do that. డాక్టర్లు అయితే స్వస్థపరచగలరేమో కానీ దేవుడు So స్వస్థపరచలేడు. they don't pray for such things. అందుచేత అటువంటి స్వస్థతల కోసం ప్రార్థన చేయరు. They'll never pray for a miracle. ఒక అద్భుత కార్యం కోసం వారు ప్రార్థన చేయరు. They don't believe that God can do miracles. దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడంటే నమ్మకం లేదు. They're the Sadducees. But సద్దుకాయలంటే వారే. they study the Bible a lot. They've got a lot of knowledge. అయితే మరి చాలా జ్ఞానము వాళ్ళు సముపార్జన చేస్తారు. But they have no faith that God is almighty. అయితే దేవుడు చేసేటువంటి కార్యాల్లో విశ్వాసం లేదు. They don't believe in the supernatural gifts of the Holy Spirit. పరిశుద్ధాత్ముడిచ్చేటువంటి మానవాతీతమైనటువంటి వరాల గురించి నమ్మకం లేదు. There are a lot of Christians like that today. చాలా మంది క్రైస్తవులు ఈనాడు ఆ విధంగా ఉంటున్నారండి. They are very religious. They read the Bible. వారందరూ కూడా ఎంతో మతనిష్ట కలిగి బైబిల్ చదువుతారు. But their religion is all in their head. అయితే వారి మతం అంతా కూడాను మస్తిష్కంలో ఉంది. They don't have a living faith. వారికి మరి సజీవమైన విశ్వాసం లేదు. When they face a difficult situation, ఒక క్లిష్ట పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు they look to see which man can help them. They never think that Almighty God can solve that మానవుడు problem. నాకు సహాయం చేస్తాడు అనుకుంటారే కానీ దేవుని వైపు చూడరు. So if you're a person, when you face a difficult situation, you don't first think about God. అందుచేత ఇక్కడ మరి నీకు కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు దేవుని వైపు చూడకుండా You first think of some man who can help you. నీకు సహాయం చేయగలిగినటువంటి ఒక మానవుడు వైపు చూసినప్పుడు You have a lot of Bible knowledge. నీకు ఎంతో బైబిల్ జ్ఞానం ఉంది. You don't watch movies. మీరు సినిమాలు చూడడం లేదు. But your faith is in man, not in God. అయితే మీ విశ్వాసము దేవుని పట్ల కాకుండా మానవుడి పట్ల ఉంది. And any problem you face, you think only man can solve it, not God. కనుక ఏ సమస్య నీకు వచ్చినా కూడాను మానవుడు నాకు సహాయం చేస్తాడు అనుకుంటావు నీవు. It doesn't mean that you don't pray. నువ్వు ప్రార్థన చేయవని కాదు. You pray a lot. ఎంతో ప్రార్థన You చేస్తున్నావు. fast and pray. మీరు ఉపవాసముడు ప్రార్థన చేస్తున్నావు. But with zero faith. అయితే మరి సున్నా విశ్వాసంతో ప్రార్థిస్తున్నావు. You can pray for 6 hours with zero faith, you get nothing. 6 గంటలు సున్నా విశ్వాసంతో ప్రార్థన చేస్తే నీకు వచ్చేది సున్నే. Without faith, it's like no electricity. అందుచేత మరి No electricity. కరెంటు లేదు. Then that is like having no faith. అంటే ఇక్కడ విశ్వాసం లేకపోతే ఏమయ్యంటే వైర్ ఉంది కానీ వైర్లో కరెంట్ లేదు. All these lights will go off. ఈ లైట్లన్నీ కూడా వెళ్ళిపోతాయి. All the fans will go off. కనుక అదే విధంగా మరి You విశ్వాసం can have 20 fans and 40 lights, nothing will work if there's no electricity. జీవము అనేటువంటిది లేకపోయినట్లయితే నువ్వు ఏం చేసినా కూడాను వ్యర్థమే. So faith is lacking. అందుచేత విశ్వాసం అనేది కొరతగా ఉంది. Many Christians are like that. చాలా మంది క్రైస్తవుల జీవితాలు ఈ విధంగా ఉన్నాయి. Always they are worried and anxious about something or the other. దేని గురించో వారు ఎల్లప్పుడూ కూడాను ఆందోళన చెందుతూ ఉంటారు. They are afraid of the devil. మరి సైతాన్ అంటే భయం. They are afraid somebody has done witchcraft on them. అరే ఎవరో నా మీద మంత్రతంత్రం వేశాడండి. Because the devil is so powerful. ఎందుకంటే సైతాన్ గాడు ఎంతో శక్తి కలిగిన వాడండి. Their verse is this. The verse which they quote is this. వారు చెప్పేటువంటి వచనం ఏమిటంటే, listen carefully. జాగ్రత్తగా ఆలకించండి. Greater is he who is in the world than he who is in you. మీ లోపల ఉన్నవాని కంటే లోకంలో ఉన్నవాడు గొప్పవాడు. Have you read that verse? ఆ వచనం ఎక్కడన్నా చూసారండి? It's not in the Bible. బైబిల్లో లేదు అది. The Bible says greater is he who is in you than he who is in the world. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడని ఉందండి బైబిల్.
But I've seen so many Christians who are afraid of the devil, అయితే చాలా మంది క్రైస్తవులు సైతాన్ అంటే భయపడి afraid of witchcraft. మంత్రతంత్ర శక్తి ఉందని They believe with all their heart the devil is almighty. వారు సంపూర్ణ హృదయంతో నమ్మేది ఏంటంటే సైతాన్ కూడా సర్వశక్తిమంతుడు. And Jesus is sort of a weak little. యేసు ప్రభు అంటే ఏదో బలహీనంగా వెళ్తా ఉంటాడు, నీరసంగా. That is the Sadducees. అది సద్దూకాయల యొక్క విశ్వాసం. Don't have any faith in miracles or supernatural or anything like that. అందుచేత అద్భుత కార్యం అన్నా కూడాను మానవాతీతమైన శక్తి అంటే కూడా నమ్మకం లేదు. If I did not believe in the gifts of the Holy Spirit, I would not be standing here to preach. పరిశుద్ధాత్మ వరములలో నాకు నమ్మకం లేకపోయినట్లయితే మీ ముందర నిలబడి నేను ప్రసంగం చేయలేను. If I depended on my own ability to serve God, I would have given up long ago. నా సొంత శక్తి సామర్థ్యాల మీద సేవ మొదలు పెట్టినట్టయితే ఎప్పుడో విడిచిపెట్టేవాడిని. The third group is the Pharisees. మూడవ వర్గం వారు పరిసయ్యులు. They believe in the resurrection and all those things. పునరుత్థానం అంటే వాళ్ళకి నమ్మకం ఉంది. But they are so full of rules. అయితే వారికి అన్ని కూడా నియమ నిబంధనలు కావాలి. They're always judging other people according to, do you follow this rule which I follow? ఇదిగో నేను అనుసరిస్తున్నటువంటి ఈ యొక్క నియమాన్ని నువ్వు పాటిస్తున్నావా? And always they are very, very critical of everybody. కనుక ఎవరిని చూసినా కూడాను ఎంతసేపటికి విమర్శనా దృక్పథంతో చూస్తారు. They're very critical of Jesus also. యేసును కూడాను విమర్శనా దృక్పథంతో చూశారు. Their doctrines are all correct. వారి సిద్ధాంతాలన్నీ కూడా బాగానే ఉన్నాయి. But they were more interested in tradition than God's word. సంప్రదాయం అంటే ఎక్కువ మక్కువ కానీ దేవుని వాక్యం అంటే మక్కువ లేదు. That's another type of Christian we find today. కనుక ఈ రోజున అలాంటి వారిని క్రైస్తవులను మనం చూస్తున్నాం. And Jesus said, beware of all these three leavens. ఇదిగో ఈ మూడు వర్గాల గురించి జాగ్రత్తగా ఉండండి. These are all marks of religious people. వీరందరూ కూడాను ఆ పులిసిన పిండిని కలిగి ఉంటూ ఉన్నారు. Jesus was different. యేసయ్య వేరుగా ఉన్నాడు. For him, tradition was not as important as God's word. దేవుని వాక్యమంతా సమానముగా ఆయన ఈ సంప్రదాయాన్ని చూడడం లేదు. See Mark chapter 7. మార్కు సువార్తలోని 7వ అధ్యాయం చూడండి. The Pharisees came to Jesus once. పరిసయ్యులు యేసయ్య దగ్గరికి ఒకసారి వచ్చారు. It says in verse 2, they saw some of Jesus' disciples were eating bread without washing their hands. ఇక్కడ యేసయ్య శిష్యులు కొందరు చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం వాళ్ళు చూశారు. Mark 7 verse 2. 7వ అధ్యాయము 2వ వచనంలో. Because the Pharisees, they don't eat unless they carefully wash their hands in the traditions of the elders. Verse 3. 3వ వచనంలో గమనించినట్లయితే మరి పెద్దలు నియమించినటువంటి సంప్రదాయ పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కోకుండా వారు భోజనం చేయరు పరిసయ్యులు. See, we wash our hands when we eat to remove all any dirt or anything there. That's good. మనం కూడాను భోజనానికి ముందు ఏం చేస్తామంటే చేతులు మంచిగా కడుక్కుంటాం, మురికి వదిలించుకుంటాం. I'm sure Jesus also did it. అదే విధంగా ప్రభువైన యేసు వారు కూడాను చేసి ఉంటారు. Disciples did it too. అయితే శిష్యులు కూడా చేశారు. But this was different. అయితే ఇక్కడ ఈ యొక్క పరిస్థితి భిన్నంగా ఉంది. Pharisees had a tradition. ఇక్కడ పరిసయ్యులు ఒక పారంపర్య ఆచార్యం కలిగి ఉంటున్నారు. When you wash, you must wash from the elbow downwards, both sides nicely, then only you must eat. నువ్వు చేతులు కడుక్కోవడం అంటే అరచేతులు కాదండి, చేయి దగ్గర నుంచి మొత్తం శుభ్రంగా కడిగేసే. But the disciples didn't do that. అయితే శిష్యులు ఆ విధంగా చేయలేదు. And the Pharisees have got very sharp eyes. అయితే చాలా పదునైనటువంటి తీక్షణమైన చూపండి ఈ పరిసయ్యులది. Do you have sharp eyes? పదునైన కళ్ళు నీకున్నాయా? Not to look at yourself, but to look at other people. ఇతరులను చూసేటువంటి తీక్షణమైన చూపులు ఉన్నాయి. Everybody you see, you're always checking up. ప్రతి ఒక్కరు కూడా దుర్బిణి వేసి పరీక్షిస్తూ ఉంటాడు. To find something to criticize. వీడు ఎక్కడ పట్టుకోవాలా అని చూస్తూ ఉంటాడు, ఎంట్రుగానే దొరుకుద్దా అని. Some people, whenever they see a sister, the first thing they check is she wearing some ornaments? మొట్టమొదటిగా ఒక స్త్రీని చూసామనుకోండి, ఏమైనా ఆభరణాలు ధరించి ఉందా? Some group of Christians like that. కొంతమంది క్రైస్తవులు ఆ విధంగా ఉన్నారు. They've got very sharp eyes. తీక్షణమైనటువంటి చూపులు. What type of sari is she wearing? ఏ రకమైన చీర కట్టింది ఈరోజు? Or the young people, now they have so many special type of shoes. So what type of shoes is that? తర్వాత మరి యువకులైతే ఒక మరి కొత్త రంగులతోటి కొన్ని బూట్లు వేసుకుంటున్నారు. What is the make of that car he is driving? తర్వాత మరి ఎటువంటి కారు ఈయన వేసుకుని వచ్చాడు? This is the Pharisees. పరిసయ్యులు అంటే they're always looking, nothing to do with spirituality, something to criticize. ఆత్మీయతకు అసలు తావు లేదు, కానీ ఎవరినో పట్టుకొని వాడిని విమర్శించాలి. They go to somebody's house and they are checking
is there some luxurious item in this house which is unnecessary? ఏదైనా ఒక ఇంటికి వెళ్ళారనుకోండి, ఇక్కడ సుఖభోగాలతో కూడినటువంటి సౌకర్యమైనటువంటి ఏమన్నా వస్తువులు ఉన్నాయా? Why are you bothered? He didn't take money from you to build his house. ఎందుకంటే తన ఇల్లు కట్టుకోవడం కోసం నీ దగ్గర ఒక రూపాయి కూడా తీసుకోలేదండి. But you know, there are many Christians like that. చాలా మంది క్రైస్తవులు ఈ విధంగా ఉంటూ ఉన్నారు. They got very sharp eyes. ఎంతసేపటి కూడాను తీక్షణమైన So చూపులే. the Pharisees were looking to see these disciples how they are washing their hands. అందుచేత ఇక్కడ ఈ పరిసయ్యులు కూడాను ఈ ప్రభు శిష్యులు ఏ విధంగా చేతులు కడుక్కుంటున్నారో గమనించారు. And it says here in verse 4, they have many other rules like this. 4వ వచనంలో గమనించినట్లయితే ఇలాంటివి చాలా చాలా నియమ So many నిబంధనలు ఉన్నాయి. rules, and they're always checking, do you follow these rules? వాళ్ళకి ఇటువంటి ఎన్నో నిబంధనలు వాళ్ళు పెట్టుకుని ఉంటూ ఉన్నారు. And then they came to Jesus ఆ తర్వాత యేసయ్య దగ్గరికి వచ్చారు. and questioned verse 5. 5వ వచనంలో అడుగుతున్నారు, Why do your disciples not walk according to the tradition of the elders? ఇక్కడ పారంపర్యాచారము చొప్పున నడుచుకొనక ఎందుకు మీ వారు ఉంటూ ఉన్నారు? They're not interested in whether you keep God's word or not. ఇక్కడ దేవుని వాక్యాన్ని పాటిస్తున్నారా లేదని వాళ్ళు చూడడం లేదు. Our elders have given us a certain tradition. ఎందుకంటే మన పితరులు కొన్ని ఆజ్ఞలు మనకి ఇచ్చారండి. And many Christians are like this. చాలా మంది క్రైస్తవులు ఈ విధంగా And ఉంటూ ఉన్నారు. Jesus said, you people are all hypocrites, verse 6. ఇక్కడ 6వ వచనంలో ప్రభువైన యేసు వారు ఏమన్నారు? మీరు వేషధారులు. Verse 8. 8వ వచనంలో You neglect the commandment of God to keep your tradition. ఇక్కడ దేవుని ఆజ్ఞలను పక్కన పెట్టేసి మీ సంప్రదాయాలను పట్టుకుని వేలాడుతున్నారు. First you neglect God's commandment to keep your tradition. ఇక్కడ నీ పారంపర్యమును పట్టుకుని దేవుని మా ఆజ్ఞను విడిచిపెడుతున్నావు. And second step, రెండవది ఏంటంటే verse 9, 9వ వచనంలో you set aside God's commandment to keep your tradition. తర్వాత దేవుని ఆజ్ఞలు పక్కన పెట్టేసి పారంపర్య ఆచారాలు పట్టుకుంటున్నారు. You first neglect it, verse 8. 8వ వచనంలో ముందుగా నిర్లక్ష్యం చేస్తున్నావు. Then verse 9 you set it aside. 9వ వచనంలో గమనిస్తే పక్క పెట్టేశావు. And then last step, verse 13, you cancel it out completely to keep your tradition. ఆ తర్వాత 13వ వచనంలో గమనించినట్లయితే దానిని సంపూర్ణంగా రద్దు చేస్తున్నావు, నీ సంప్రదాయాలనే అమల్లో పెడుతున్నావు. So you see 3 steps to rejecting God's word. దేవుని వాక్యాన్ని తృణీకరించడంలో విసర్జించడంలో 3 అడుగులు. This is the great danger of tradition. కనుక ఈ సంప్రదాయంలో ఉన్నటువంటి ప్రమాదం అదే. Traditions that you got from your church elders. మీ సంఘ పితరులు మీకు ఇచ్చినటువంటి ఆ సంప్రదాయాలు And you blindly follow it because you don't read the word of God. దేవుని వాక్యాన్ని నువ్వు చదవడం లేదు కాబట్టి గుడ్డిగా వాటిని వెంబడిస్తున్నావు. Many Christians, they're not sinning, but they are such slaves to traditions. వారు చాలా మంది క్రైస్తవులు పాపం చేయకపోవచ్చు కానీ పారంపర్య ఆచారాలకు వారు And they think బానిసలైపోతున్నారు. they are spiritual. వారు ఆత్మీయులని చెప్పి వారు అనుకుంటున్నారు. They are not spiritual, they are religious. వారు ఆత్మీయులు కాదండి, మత నిష్ఠ మాత్రమే ఉన్నది. They neglect first the word of God. దేవుని వాక్యాన్ని వారు నిర్లక్ష్యం చేస్తున్నారు. They set it aside, verse 9. 9వ వచనంలో దానిని ప్రక్కకు And పెట్టేశారు. then they cancel it completely, verse 13. మూడవది సంపూర్ణంగా రద్దు చేస్తూ ఉన్నారు. So the conflict here is tradition versus God's word. ఇక్కడ చూడండి, పారంపర్య ఆచారము దేవుని వాక్యము సమాంతరముగా. See, in 3 verses Jesus kept these two on 2 sides. ఇక్కడ చూడండి, ఈ మూడింటిని కూడా ప్రభువైన యేసు వారు ఎత్తి చూపెడుతున్నారు. See, like in a cricket match, this team versus this team. ఇక్కడ ఒక క్రికెట్ ఆటలో ఒక టీం ఒక వైపు, మరొక టీం మరొక వైపు. They are each competing with the other. ఒకరికి పోటీ పడుతూ ఉన్నారు. One side is Australia, one side is India. ఒక ప్రక్కన ఆస్ట్రేలియా, ఒక పక్కన ఇండియా. They are fighting with each other. ఈ ఇరువురు కూడా కొట్లాడుతున్నారు. It's exactly like that. Tradition and God's word. అదే విధంగా పారంపర్యాచారము దేవుని వాక్యము. Each is trying to make the other one out. ఇక్కడ చూడండి, పారంపర్యాచారము దేవుని వాక్యం తొక్కేయాలనుకుంటుంది, దేవుని వాక్యమేమో ప్రబలాలనుకుంటుంది. Like in a test match, finally somebody will win. అదే విధంగా ఈ యొక్క టెస్ట్ క్రికెట్ ఆటలో ఎవడో ఒకడు గెలవాలి. Or it will be a draw, nobody will win. లేకుంటే ఎవడో గెలవకుండా అది సమాంతరం అయిపోతుంది. It's like that. ఆ విధంగా ఉందండి. It's a match between tradition and God's word. అదే విధంగా ఈ యొక్క సంప్రదాయానికి దేవుని వాక్యానికి మధ్యలో ఆట. Sin is also like that. అదే విధంగా పాపం కూడా. Sin versus God's word. దేవుని వాక్యము పాపము. Many Christians know that sin and God's word are opposite. అయితే ఇక్కడ చాలా మంది క్రైస్తవులకు తెలుసు దేవుని వాక్యం పాపం అనేది విరోధము. But some of you may be hearing for the first time today that tradition is also against God's word. మీలో కొంతమంది మొదటిసారి వింటూ ఉండవచ్చు, అదేంటంటే అంటే పారంపరాచార్యం కూడాను దేవుని వాక్యానికి విరోధం. Tradition is like a chain that will prevent you from growing spiritually. ఇక్కడ చూడండి, ఈ యొక్క పారంపర్యాచారము బంధ
బంధకములుగా నిన్ను కట్టిపడేస్తుంది, నిన్ను ఆత్మీయంగా పెరగకుండా చేస్తుంది. or at least like a weight. అదే ఒక విధంగా చెప్పాలంటే ఒక బరువు నీ మీద పెట్టినట్టు. Let me show you Hebrews chapter 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో Have you noticed what it says here, how we must run this race? మనము ఈ పరుగు పందెంలో ఎలా పరిగెత్తాలి అనేది చెప్తున్నారు. The Christian life is like a race. ఇక్కడ క్రైస్తవ జీవితం అనేది ఒక పరుగు పందెం లాంటిది. When you're born again, you come to the starting line. నీవు ఎప్పుడైతే తిరిగి జన్మ అనుభవం పొందేవో ముందుగా మొదట్లో ప్రారంభిస్తున్నావు. You see these people in the Olympic games, they come to a starting line to start the race. ఈ ఒలింపిక్ లో ఎవరైతే పరిగెడుతూ ఉంటారో వారు ప్రారంభ గీతలో మొదలు పెడతారు. That itself is a good thing. అది చాలా మంచిదే. I mean, you and I can't even reach the starting line in the Olympics. అయితే ఇక్కడ ఒలింపిక్స్ కి వచ్చేటప్పటికి ఆ ప్రారంభ గీతకు కూడా మనం వెళ్ళలేము. Nobody from the India came to the starting line in the Olympic races. ఎందుకంటే భారతదేశంలో ఎవరు కూడాను ఈ ప్రారంభ గీత దగ్గరకు రాలేదు. To come to the starting line itself is a great thing. అందుచేత ప్రారంభ గీత దగ్గరకు రావడమే చాలా గొప్ప. To be born again. అంటే తిరిగి జన్మించడం. But do you know, in the Olympics there is no prize for those who come to the starting line. అయితే ఇక్కడ ఒలింపిక్స్ లో ప్రారంభ గీతకు వచ్చినంత మాత్రాన నీకు అక్కడేమీ బహుమానం ఉండదు. Who gets the prize? ప్రైజ్ ఎవరికి వస్తుంది? Who gets the gold medal? ఎవరైతే మరి ఆ ప్రైజ్ పొందుతారంటే the person who finishes తన పరుగు పందెమును మొట్టమొదటిగా ఎవరైతే ముగిస్తారో ఆ చివరి గీతను. So being born again is not enough. అందుచేత తిరిగి జన్మించడం మాత్రమే చాలదు. You have to come first at the finishing line when Jesus returns. యేసు ప్రభువారు తిరిగి వచ్చే సమయానికి నీ పరుగు పందెాన్ని ముగించాలి. When we talk about being ready for Christ's return, that is like the same as saying coming first at the finishing line. అందుచేత ప్రభువైన రాకడ కోసం సిద్ధంగా ఉండడం అంటే ఆ ముగించేటువంటి గీత దగ్గరికి రావడమే. So what I've been telling you yesterday and today will be how to come first in the finishing line. అందుచేత నిన్న గాని ఈ రోజు గాని నేను చెప్తున్న మాట ఏంటంటే ఆ ముగించేటువంటి గీత దగ్గరకు రావడం. Many of you may have come to the starting line. మీరు చాలా మంది ప్రారంభ గీతలో ఉండొచ్చు. But it's a race. అది ఒక పరుగు పందెం. Some Christians are in the starting line forever. చాలా మంది క్రైస్తవులు ప్రారంభ గీతలోనే శాశ్వతంగా మిగిలిపోతున్నారు. The gun is fired, the race has started. అది అక్కడ మరి తుపాకీ పేలుతుంది, పరుగు పందెం ప్రారంభమైంది. They are still tying their shoelaces and sitting down there. ఇంకా అక్కడ ఏం చేస్తున్నావు అంటే కూర్చొని నింపాదిగా షూ కట్టుకుంటున్నావు, బూట్లు కడుతున్నావు. And you see them a few years later, they are still sitting there. ఇంకొన్ని సంవత్సరాలు అయింది, ఇంకా కట్టడం అయిపోలేదండి బూట్లు. That's not Christianity. అది కాదండి క్రైస్తవం అంటే. Have you ever seen that in an Olympic games? People sitting at the starting line tying their shoelace. అయితే ఇక్కడ మరి అందరూ పరిగెత్తిపోతామంటే కూర్చొని బూట్లు కట్టేవాడు ఉన్నాడండి ఆ ఒలింపిక్ గేమ్ లో. I've seen a lot of Christians like that. చాలా మంది క్రైస్తవులు నేను ఆ విధంగా చూస్తున్నాను. 10 years after they are born again. తిరిగి జన్మించిన తర్వాత 10 సంవత్సరాలు చూస్తున్నారు. There is no development in their life at all. వారి యొక్క జీవితంలో ఆధ్యాత్మిక అభివృద్ధి లేనే లేదు. They are defeated by the same sins in home and work and in their life. ఇంటిలో గాని ఉద్యోగ స్థలంలో జీవితంలో అదే పాపముతో వారు కట్టిపడేయబడుతున్నారు. This long marathon race, they have not even run anything. ఈ సుదీర్ఘమైనటువంటి పరుగు పందెంలో వారు అసలు పాలుపుచ్చుకోవడం లేదు. Here the Christian life is like a race. ఇక్కడ క్రైస్తవ జీవితం అనేది ఒక పరుగు పందెం లాంటిది. And here it says, if you want to run the race, there are two things you must get rid of. ఇక్కడ మనము పరుగు పందెంలో జయము పొందాలని అంటే రెండిటిని మనం విడిచిపెట్టాలి. Verse 1. మొదటిది ఏంటంటే you must get rid of the sin which so easily entangles us. సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. That's number 1. అది మొట్టమొదటిది. That's like a man who comes to the starting line with some chain tied to his leg and tied to a pole there. ఇక్కడ ఒక వ్యక్తి పరుగు పందెం ప్రారంభించేట సమయానికి కాలుకు ఒక చైన్ అనే దాన్ని కట్టుకుంటున్నాడు ఒక స్తంభానికి. Or a big rope that's going round and round and round and round his legs is entangling him. లేకుంటే ఒక పెద్ద తాడు తీసుకుని వచ్చి కాళ్ళ చుట్టూ చుట్టుకొని ప్రతిబంధకంగా. Sin is like that. పాపం కూడా అలాగే ఉందండి. Every time you sin, పాపం చేసినప్పుడల్లా it's like one rope going around your leg. ఒక తాడు చుట్టుకున్నట్టు. If you confess it, దాన్ని ఒప్పుకుంటే, forsake it, వదిలిపెడితే, then you remove the rope. ఆ తర్వాత దాన్ని విడిచిపెడుతున్నావు. If you don't confess it, నీవు దాన్ని ఒప్పుకోకపోతే, you don't forsake it, దాన్ని విడిచిపెట్టకపోతే, and you sin again, మళ్ళీ పాపం చేస్తే, one more it goes around your leg. ఇంకొక తాడు చుట్టుకుంటుంది. Then you sin another time in some other way. మరొక పాపాన్ని మరొక విధంగా చేసినప్పుడు again it goes around your leg. అది కూడా మళ్ళీ చుట్టుకుంటుంది. And this is how many Christians are. చాలా మంది క్రైస్తవులు ఈ విధంగా ఉంటున్నారు. How can you run the race with so many times a rope going around your leg? ఎన్నెన్నో రకములైనటువంటి ఆ
తాళ్లతో చుట్టుకొని నీవు పరుగు పందెం ఎలా మొదలుపెట్టగలవు? it says here that we've got to get rid of this entanglement of sin, number కనుక 1. సులువుగా చిక్కులు పెట్టే ఈ పాపాన్ని మనం విడిచిపెట్టాలి. The other thing mentioned here is ఇక్కడ చెప్పబడుతున్న మరో మాట ఏంటంటే we must lay aside every weight. ప్రతి విధమైన భారమును విడిచిపెట్టాలి. That's the other thing. అది ప్రతి విధమైనటువంటి భారం. What does it mean to have a weight? ఒక బరువును కలిగి ఉండడం అంటే ఏమిటి? You picture this man who has come to the starting line of the Olympic Games. ఒలింపిక్ ఆటల్లో ప్రారంభ గీతానికి వచ్చినటువంటి వ్యక్తి, And he's come in a suit and a tie అతడు మరి సూట్ వేసుకున్నాడు, కోట్ వేసుకున్నాడు, and with a lot of rocks inside his జేబులో ఎన్ని pocket. రాళ్ళు పెట్టుకున్నాడు, జేబుల్లో ఇంత రాళ్ళు పెట్టుకున్నాడండి. How can he ever win the race? అతడు ఎలా పరిగెడతాడు, ఎలా ముగిస్తాడు? He can come like that if he wants. ఒకవేళ రావాలనుకుంటే రావచ్చు. But even in the school games, have you ever seen anybody coming with a suit and a tie to run a race? ఇప్పుడు ఒక పాఠశాలలో నడుస్తున్నటువంటి ఆటల్లో కూడా ఎవరైనా సరే సూట్ వేసుకొని వచ్చి పరిగెడతాడా? That's a weight. అది బరువు. If you've got heavy things in your pocket, నీ జేబుల్లో బరువైన వస్తువులు ఉన్నట్టయితే that will slow you down. అది దానిని నిన్ను నిలుపుదల చేస్తూ That's ఉంటుంది. why all these people who run in the races, they have very light clothing. అందుకోసమనే పరుగు పందెంలో పాలు పుచ్చుకునే వాళ్ళు Because- చాలా తేలికైన వస్త్రాలు So వేసుకుంటారు. we have to lay aside the ropes and lay aside all the heavy clothing. అందుచేత మనము ఆ తాళ్లను విడిచిపెట్టాలి, బరువైనటువంటి So- వస్త్రాలు విడిచిపెట్టాలి. We got to get rid of sin and we got to get rid of traditions. That's the second అదేవిధంగా thing. పాపమును విడిచిపెట్టాలి, అదే సమయంలో పారంపర్య ఆచారాలు విడిచిపెట్టాలి. Here traditions are called weights. ఎందుకంటే ఆ యొక్క పారంపర్య ఆచారాలన్నీ కూడా బరువులుగా ఉంటూ ఉన్నాయి. Jesus also spoke against sin and he spoke against tradition. కనుక ప్రభువైన యేసు వారు పాపానికి విరోధంగాను అదే సమయంలో సంప్రదాయాలకు విరోధంగా ఆయన మాట్లాడాడు. There are very few preachers in India who preach on holiness. ఈనాడు భారతదేశంలో పవిత్రత మీద మాట్లాడేటువంటి బోధకులు చాలా తక్కువైపోయారు. And even those who preach on holiness may preach against sin. అయితే చాలా మంది పవిత్రత మీద మాట్లాడేటువంటి వాళ్ళు పాపానికి విరోధంగా మాట్లాడవచ్చు. Most of them preach only against external sin. చాలా మంది బాహ్యపరంగా ఉన్నటువంటి పాపాన్ని గురించి మాట్లాడతారు. Don't cheat, don't tell lies. కనుక మీరు మోసం చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు, Don't see dirty movies. లేకుంటే మురికి చిత్రాలు చూడొద్దు. Then there are a few who are better than that who preach against inward sin also. తర్వాత అంతరంగ పాపాన్ని గురించి కూడా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. Like I said yesterday about dirty thoughts and wrong motives. మురికి ఆలోచనలు, ఉద్దేశాల గురించి నేను మాట్లాడాను నిన్న. But then I've almost never heard anybody preach about tradition. ఈ పారంపర్య ఆచారాల గురించి విరోధంగా మాట్లాడిన వాళ్ళు చాలా Because కనబడలేదు. most people talk about the ropes, but don't talk about the heavy weights. చాలా మంది తాళ్లని గురించి మాట్లాడుతున్నారు, కానీ ఈ యొక్క బరువుల గురించి మాట్లాడడం లేదు. But I think many of you don't realize that your occupation with traditions can hinder you just like the Pharisees. ఇక్కడ చూడండి, మీరు గనక ఈ సంప్రదాయాలనే బరువులు గనక కట్టుకున్నట్టయితే పరిసయ్యులు ముందుకెళ్ళలేరంటే మీరు కూడా ఆత్మీయంగా ముందుకెళ్ళలేరు. How is it when Jesus was born, some illiterate shepherds knew about it, but not the Pharisees who study the Bible so much? ఇక్కడ యేసు ప్రభువారు పుట్టినప్పుడు ఆ యొక్క చదువు లేనటువంటి గొర్రెల కాపర్లకు తెలిసింది, కానీ చదువున్నటువంటి బైబిల్ చదువుతున్న పరిసయ్యులకు తెలియలేదు. It's the same thing is going to happen when he comes again. అదే విధంగా రెండోసారి వచ్చినప్పుడు జరిగేది అదే. All these people who gone to Bible school like the Pharisees, they won't be ready for his coming. ఇక్కడ మరి బైబిల్ పాఠశాలలో వేదాంతులుగా ఉన్నటువంటి వారు పరిసయ్యులాగా వారికి తెలియదు ప్రభువైన రెండవ రాకడ గురించి. But some simple people like those shepherds, they'll find him. కనుక మరి సామాన్యులుగా ఉన్నటువంటి గొర్రెల కాపర్లాగా కొంతమంది క్రైస్తవులు యేసయ్య రెండవ రాకడ పట్టుకుంటారు. So it's very important for us to be ready for Christ's coming. కనుక క్రీస్తు రాకడ కోసం మనం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. We can find out how important tradition is for us like this. కనుక ఈ సంప్రదాయము అనేటువంటిది మనకి ఎంత ప్రాముఖ్యమో. What are you looking for in a church or when you meet other Christians? ఒక సంఘారాధనలో కానీ క్రైస్తవులను కలిసినప్పుడు దేనికోసం నువ్వు వెతుకుతావు? You know, when I travel to different places, నేను కొన్ని ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్నప్పుడు people ask me about my church. ప్రజలు నా సంఘాన్ని గురించి అడుగుతారు. And from their questions, I can know what type of people they are. వారు అడిగే ప్రశ్నను బట్టి వారు వైఖరి ఏమిటో నాకు అర్థమైపోతుంది. Are they Herodians? వారు హేరోదీలా, Are they Sadducees? సద్దుకైలా, Are they Pharisees? లేకుంటే పరిసయ్యులా? If they ask me a question like this, వారు ఒక ప్రశ్న అడుగుతారనుకోండి, do your people speak in tongues? నీ సంఘ సభ్యులు భాషల్లో మాట్లాడతారండి? Unknown tongues. తెలియనటువంటి భాషల్లో మాట్లాడతారా? Then I know.
నాకు అర్థమైపోయింది. These are Pentecostal people. వీళ్ళు పెంతుకోస్తోళ్ళు. I don't have to ask, I automatically know. నాకు అర్థమైపోతుంది, వాళ్ళని అడగనక్కర్లేదు పెంతుకోస్తోళ్ళు అని. Or if they ask me, do you break bread every Sunday morning? ప్రతి ఆదివారం నాడు ఉదయం మీరు రొట్టె విరుస్తారా? This must be either Brethren or Hebron, one of the two. I don't know. వీళ్ళు బ్రెదరన్ గ్రూప్ వాళ్ళు కానీ లేకుంటే హెబ్రోన్ వాళ్ళు కానీ తప్పకుండా అయి ఉంటారు. Then somebody else will ask me, not so much in India, but in other countries they ask, do you wash your feet on Sunday ఇక్కడ morning? మన దేశంలో Do you wash each other's feet? మన దేశంలో కాక ఇతర దేశాల్లో అయ్యా మేము ఒకరి పాదాలు ఒకరు కడుక్కుంటామండి, మీ సంఘంలో మీరు That కడుక్కుంటారా? is another type of group. We don't have so many in India. అలాంటి ఒక సంఘం ఉన్నదండి, అది భారతదేశంలో ఎక్కువ లేదు, మన దేశంలో. And then some people ask me, do you have faith that God can make us rich? దేవుడు మనలను ధనవంతులు చేయగలడు అనే విశ్వాసం మీకు ఉందండి? Then I know this is one of this modern prosperity gospel. ఇదిగో వర్ధమాన సువార్త అని ఒకటి బయలుదేరిందండి, వీళ్ళు దానికి సంబంధించిన వాళ్ళు. Then some people will ask, do your sisters all cover their heads? ఇదిగో మీ సంఘంలో ఉన్న స్త్రీలందరూ కూడాను ముసుగేసుకుంటారా? So many questions like this. ఈ విధంగా ఎన్నో ప్రశ్నలు వాళ్ళు అడుగుతుంటారు. Do your young people wear pants? మీ యువకులు ప్యాంట్లు వేసుకుంటారా? So many questions people have asked me. ఎన్నెన్నో ప్రశ్నలు ప్రజలు నన్ను అడిగారు. The one question nobody has asked me till today. ఈనాటి వరకు కూడా ఒక ప్రశ్న నన్ను అడగలేదు. You know what that is? ఆ ఒక ప్రశ్న ఏంటంటే, Do your disciples love one another? మీ శిష్యులు సంఘ సభ్యులు ఒకరినొకరు ప్రేమించుకుంటారా? Nobody is interested in that. ఎవరికి అదంటే ఆసక్తి లేదు. Do you know what Jesus said? యేసయ్య ఏమన్నాడు? All men will know you're my disciples. ఎందుకంటే మీరందరూ నా శిష్యులని ప్రజలు తెలుసుకుంటారు. When? ఎప్పుడండి? When you carry your Bible. బైబిల్ చేత పట్టుకొని మోస్తున్నప్పుడు. When you take a photograph with the Bible there. లేకుంటే బైబిల్ పట్టుకొని ఫోటో తీసుకున్నప్పుడు. Is that how you know you're a Christian? మీరు క్రైస్తవులని తెలుసుకుంటారు. Or you babble something in some language nobody can understand? ఎవరికి అర్థం కానటువంటి భాషల్లో లబలబా కొట్టుకుంటే. Or you break bread every Sunday? ప్రతి ఆదివారం నాడు రొట్టె విరిస్తే. No. అది కాదండి. Jesus said they'll know you're my disciples when you love one another. మీరు ఒకరిని ఒకరు ప్రేమించినప్పుడు నా శిష్యులని తెలుసుకుంటారు. It's easier to break bread every Sunday than to love one another. ఒకరినొకరు ప్రేమించడం కంటే రొట్టె విరవడం చాలా సులభం. It's easier to cover your head than to love one another. ఒకరినొకరు ప్రేమించడం కంటే ముసుగేసుకోవడం చాలా సులభం. It's easier to remove your ornaments than to love one another. ఒకరినొకరు ప్రేమించడం కంటే నీ యొక్క ఆభరణాలు తీసేయడం సులభం. It's easier to speak in tongues than to love one another. ఒకరినొకరు ప్రేమించడం కంటే ఆ భాషల్లో మాట్లాడడం సులభం. It's easier to carry your Bible around than to love one another. ఒకరినొకరు ప్రేమించడం కంటే బైబిల్ చేతపట్టుకుని ఎక్కడెక్కడ తిరగడం సులభం. It's easier to sit in a 5-hour meeting on Sunday morning than to love one another. ఒకరినొకరు ప్రేమించడం కంటే ఒక సంఘంలో ఆదివారం నాడు ఉదయం 5 గంటలకు కూర్చోవడం చాలా సులభం. You know that some people think long meeting means spiritual meeting. ఎందుకంటే అందులో చాలా లోతైనటువంటి దీర్ఘమైన ఆధ్యాత్మిక అర్థం ఉందని. This is all tradition. ఇదంతా కూడాను సంప్రదాయాలు. Do you know how much a slave to tradition you are? కనుక ఈ సంప్రదాయాలకు నీవు ఎంతగా బానిసై ఉన్నావు. When I was young, I used to go to an assembly. నేను యువకుడిగా ఉన్నప్పుడు ఒక అసెంబ్లీకి సంఘానికి వెళ్ళేవాడిని. There was an elder there. అక్కడ ఒక సంఘ పెద్ద ఉన్నాడు. That's an assembly. They used to break bread every Sunday. ప్రతి ఆదివారం నాడు ఉదయం వారు రొట్టె విరుస్తారు. There was an elder there and another person in the same good member of that church. ఒక సంఘ పెద్ద ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు, చాలా ఎక్కువ మంది ఆ సంఘంలో ఉన్నారు. 15-20 years they had a fight with each other. They wouldn't talk to each other with some property dispute. అయితే అక్కడ ఇద్దరు సోదరులు ఉన్నారండి. ఒక ఆస్తి వివాదంలో 15-20 సంవత్సరాలుగా ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోవడం లేదు. But they would come like holy people on Sunday and break bread. ఆదివారం నాడు పరిశుద్ధుల్లాగా వస్తారు, రొట్టె విరుస్తారు. What was that breaking of bread? ఆ రొట్టె విరవడంలో ఏమైనా సరే అర్థం ఉందా? For them it was like eating some prasadam in some temple. అదే ఈ హిందూ దేవాలయాల్లో వరప్రసాదం అంటారు, ఆ విధంగా తిని వెళ్తారు. Like getting a laddu and eating it from the temple. తర్వాత లడ్డు తింటారు కదండి, తిరుపతి లడ్డు, ఆ విధంగా తిని వెళ్ళిపోతారు. That is what breaking of bread has become in many churches. చాలా సంఘాల్లో ఈ యొక్క రొట్టె విరవడం అనేది ఆ విధమైన అలవాటు అయిపోయింది. How can you fight with a brother and break bread with that brother? ఒక సోదరుడితో వివాదము కలిగి నీవు రొట్టెను ఏ విధంగా తినగలవు? If you have not forgiven one person in the world, you are not fit to break bread. ఒక్క వ్యక్తిని కూడా ప్రపంచంలో నువ్వు క్షమించలేని స్థితిలో ఉన్నప్పుడు రొట్టెను నువ్వు విరవలేవు. That's what I preach in my church. నా సంఘంలో నేను దీని గురించి మాట్లాడతాను. So it's very easy for us to
we think we are spiritual because we follow a tradition. మనము ఆ సంప్రదాయాలను అనుసరిస్తున్నాం కాబట్టి ఆత్మీయులు అనుకుంటాం. There's some pastors who think they are spiritual because they wear white jibba and like that. చాలా మంది పొడవాటి తెల్లని లాల్చి ఒకటి వేసి నేను పరిశుద్ధుడు అనుకుంటాడు పాస్టర్. Or put a cross around the neck. లేకుంటే మరి మెడకు ఒక శిలువ ఒకటి వేలాడేస్తాడు. Even the devil will put a cross around his neck to deceive you. నిన్ను మోసం చేయడానికి సాతానుడు కూడాను శిలువ వేసుకొని నీ దగ్గర రావచ్చు. Don't be deceived by all this. అందుచేత వీటన్నిటిని బట్టి నువ్వు మోసగించబడవద్దు. What does the Bible teach? ఇక్కడ బైబిల్ మనకు బోధిస్తున్నది ఏమిటి? Jesus taught us to love him with all our hearts. మన సంపూర్ణ హృదయంతో ప్రేమించమని ప్రభు మనకు బోధించాడు. Not to love money. డబ్బును ప్రేమించడం కాదు. To forgive everybody. ప్రతి ఒక్కరిని క్షమించాలి. To love people in our denomination and people in other denominations. మన సంఘ శాఖలోను ఇతర సంఘాల్లో ఉన్నటువంటి ప్రజలందరిని మనం ప్రేమించాలి. Not to look sharply at people to criticize them. తీక్షణమైన చూపులతో ఎంతసేపటికి వారి మీద విరుచుకుపడడం కాదు. Walk in humility, never boast about yourself. మనము నా దీనత్వంతో నడవాలి, మనల్ని గురించి అతిశయించకూడదు. We have to be this is true Christianity. ఇది నిజమైనటువంటి క్రైస్తవం. It's not just coming to meetings every Sunday. ఆదివారం నాడు ఆరాధనకు రావడం మాత్రమే కాదండి. And we have to teach our children also like మన పిల్లలకు కూడాను ఇది మనం బోధించాలి. How will we get our children ready for Christ's coming? క్రీస్తు రాకడ కోసం మన పిల్లలను ఏ విధంగా మనం సిద్ధం చేయాలి? Many of us మనలో చాలా మంది take your children regularly to Sunday school. సండే స్కూల్ కి పంపిస్తాం మన పిల్లల్ని. That's not enough. అది అంత మాత్రమే చాలదు. We got to teach them to be Christians in their daily life. వారి యొక్క అనుదిన జీవితంలో కూడాను క్రైస్తవులుగా ఉండడాలో నేర్పించాలి. If you make your children proud, ఒకవేళ మీ పిల్లల్ని గనక ఒక డాంబికులుగా చేస్తే God will become their enemy because God is the enemy of the proud. ఎందుకంటే డాంబికులు అంటే గర్విష్ఠులకు దేవుడు విరోధి. I remember when my children were studying in school. నా పిల్లలు పాఠశాలలో చదువుతున్నప్పుడు they got good marks. మంచి మార్కులు వచ్చేవి. They got prizes. మంచి ప్రైజులు వచ్చేవి. I would tell them, నేను వారితో చెప్తాను, you must never show anybody your report card. నీ రిపోర్ట్ కార్డును మార్కుల్ని ఎవరికి చూపెట్టొద్దు. You must never make another person feel small because you got better marks. నీకు మంచి మార్కులు వచ్చినాయని చెప్పి వేరే వాడు చూసి చిన్నబుచ్చుకోవద్దు. And don't ever think that because you came first in the class you're going to get some prize in heaven. ఈ తరగతిలో నీకు మొదటి మార్కు వచ్చింది కాబట్టి పరలోకంలో ప్రైజ్ వచ్చుద్ది అనుకోవద్దు. Some other boy in your school who came 50th in the class, he may get a prize in heaven. అయితే మరి మీ క్లాసులో 50వ మార్కు పొందినటువంటి వాడు పరలోకంలో ప్రైజ్ కొట్టవచ్చు. Because he helped somebody, he was kind. ఎందుకంటే అతడు వేరే వాళ్ళకి సహాయం చేశాడు, దయ చూపెట్టాడు. I used to tell all my children, remember this, God is not going to ask you what rank did you get in your school. కనుక స్కూల్లో ఏ ర్యాంక్ నీకు వచ్చిందని దేవుడు అడగబోవడం లేదు. And I used to tell them like this. నేను వారితో చెప్తాను. I said when Jesus went to school, యేసయ్య పాఠశాలకు వెళ్ళినప్పుడు who did he become friends with? ఆయన ఎవరితో స్నేహం చేసి ఉంటాడు? Did he become friends with all the rich children? ఆ యొక్క మరి ధనవంతుల పిల్లలతోటి స్నేహం చేశాడా? Or did he become friends with the poor children? లేకుంటే పేదలైనటువంటి పిల్లలతో ఆయన స్నేహం చేశాడు? With somebody whose clothes were torn? Somebody whose clothes were torn? చింకి పేలికలు వేసుకున్న పిల్లలు. If somebody in your class doesn't not good at their studies, go and sit and help them with their studies. ఒకవేళ పిల్లలు గనక చదువులో వెనకబడిపోతే వారితో కూర్చొని వారికి సహాయం చేయండి. See, if you put these values into your children, you will prepare them also for the coming of Christ. ఆ విధముగా ఇటువంటి విలువలు మీ పిల్లల్లో పెట్టినట్లయితే వారు కూడాను ప్రభు రాకడకు సిద్ధంగా ఉంటారు. There are so many things in the world which is pushing them to become proud. ఎందుకంటే గర్విష్ఠులుగా మారిపోవడానికి లోకంలో ఎన్నెన్నో ఆధారాలు ఉంటున్నాయి. And even in the church we don't get much help to be humble. తర్వాత సంఘంలో కూడాను మనము నమ్రతగా ఉండలేకపోతున్నాం. How many of you can say honestly that your children have never cheated in one examination in their school? మీలో ఎంతమంది నిజాయితీగా చెప్పగలుగుతారు పరీక్షలు రాస్తున్నప్పుడు మోసం చేయకుండా? So many children, Christian children, cheat in their examination. చాలా మంది క్రైస్తవ పిల్లలు కూడాను మోసం తోటి కాపీ కొడతా ఉంటారండి. They get a promotion, they get good marks. వారికి పై తరగతి వస్తుంది, మంచి మార్కులు వస్తున్నాయి. You tell me. అయితే మీరు చెప్పండి. Do you think if your children cheat in the examination, they are going to be taken to heaven by Jesus Christ? అయితే మీ పిల్లలు గనక పరీక్షల్లో పక్కోడి చూసి కాపీ కొట్టినట్టయితే యేసయ్య వారిని పరలోకానికి తీసుకుంటాడా? I don't care how good they are, how well they sing in your Sunday school. నీ సండే స్కూల్లో ఎంత మందికి కనబడుతున్నారు, ఎంత మందికి పాడుతున్నారు అనేది కాదు. No one who cheats will ever enter God's kingdom. ఎవరైతే కాపీ కొడతారో పరీక్షల్లో వారు పరలోకంలో ప్రవేశించలేరు. I don't care what rank my children come in the school. కనుక ఆ స్కూల్లో నా పిల్లలకు
ఎటువంటి ర్యాంక్ వస్తుంది అనేది నాకు I'm not అనవసరం. worried whether they can sing well. వారు మంచిగా పాడతారా లేదనేది కూడా అనవసరం. I want them to get into God's kingdom. దేవుని రాజ్యంలో వారు ప్రవేశించాలండి. And I told them when they left home and went to college, వారు మరి స్కూల్ విడిచిపెట్టిన తర్వాత కాలేజీకి వెళ్ళినప్పుడు I said, I've trained you for 18 years to walk in God's way. దేవుని మార్గంలో నడవడానికి 18 సంవత్సరాలుగా నేను మిమ్మల్ని నడిపించాను. When you grow up, if you don't walk in humility, మీరు పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత ఆ if you దినత్వంలో don't walk in నడవకపోతే, God's ways, దేవుని మార్గంలో నడవకపోతే, I will not blame you, I'll blame myself. I did not bring you up properly. ఎందుకంటే మరి నేను మిమ్ముని నిందించను, నన్ను నేను నిందించుకుంటాను. ఎందుకంటే Because the Bible సరిగ్గా నేను మిమ్మలను నడిపించలేదు. The Bible says, bring up a child, train up a child in the way he should go. When he's old, he will not go away. సరైన మార్గంలో నీ కుమారుని నడిపించుము, అతడు పెరిగివాడైన తర్వాత దాని పక్కన And I పోడు. told them, నేను వారితో చెప్పాను, if I ever hear that any of you are going away from God's ways in college, కనుక కాలేజీలో దేవుని మార్గాన్ని విడిచిపెట్టి మీరు ఎవరైనా పక్కెళ్ళిపోతా I ఉంటే, will pray that you'll have a road accident and break your leg or something and be in hospital. లేకుంటే మరి మీరు ఏదో ప్రమాదానికి గురైపోయి ఆసుపత్రి పాలు కావాలని ప్రార్థన చేస్తాను. How many of you fathers will pray that your children should have road accidents and go to hospital? కనుక మరి పిల్లలకు ప్రమాదాలు కలిగి ఆసుపత్రికి పోవాలని మీరు ఎంతమంది ప్రార్థన చేస్తారు? I would, నేను ప్రార్థన చేస్తాను. because I don't want them to go to hell. ఎందుకంటే వారు నరకానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. I don't want them to dishonor God for one day on this earth. ఒక్క రోజు కూడాను దేవునికి అగౌరవం తేవడం నాకు ఇష్టం And లేదు. I said, I will pray against you that God will resist you and break you and humble you. దేవుడు నీకు శత్రువుగా మారి మిమ్మును ప్రమాదానికి గురి చేసి దీనత్వం తీసుకొస్తాడని, So that you can be saved. మీరు ఆ విధంగా రక్షణ పొందినట్లు, Maybe lose your job. ఒకవేళ ఉద్యోగం పోవునట్టు, Maybe lose your house. లేకుంటే ఇల్లు పోవునట్టు. Because I'm not interested in these things. ఎందుకంటే నాకు ఇవన్నీ కూడా పట్టవు. I want you to be godly children on this earth. ఈ భూమి మీద మీరు దైవ పిల్లలుగా ఉండాలి. If you pray like that for your children, మీ పిల్లల కోసం మీరు ఆ విధంగా ప్రార్థన I చేయగలిగితే, tell you, all your children will be godly. మీ యొక్క పిల్లలందరూ కూడాను దైవభక్తిని సంతరించుకుంటారు. The problem is with parents. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే తల్లిదండ్రులతో, They are happy if the tradition is right. ఓ సంప్రదాయం బాగుంది కదండి అని ఆనందిస్తా Sometimes ఉంటారు. their children don't dress properly, అయితే ఎందుకంటే కొంతమంది పిల్లలు సరిగా డ్రెస్ వేసుకోరు. and the parents say, తల్లిదండ్రులు అంటారు, what will people in the church say if you be dressed like that? అరే ఈ విధంగా బట్టలు వేసుకుంటే చర్చి వాళ్ళు ఏమంటారా? I say, I don't care what people in the church will say. కనుక మరి సంఘంలో ఉన్న వాళ్ళు ఏమంటారు నాకు అనవసరం. I will tell my children, what will God think of you? నీ గురించి దేవుడు ఏమనుకుంటూ ఉన్నాడు? What do you tell your children? మీ పిల్లలకి ఏం చెప్తున్నారండి? What will other people say? ఇతరులు ఏం చెప్తున్నారు? What will other people say if you do this? ఇదిగో ఈ పని చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు? What will other people say if you dress like this? ఈ విధంగా వస్త్రధారణ చేస్తే ప్రజలు ఏమనుకుంటారు? You're training your children for hell. ఎందుకంటే పిల్లలను ఆ విధంగా నువ్వు నరకానికి పంపిస్తున్నావు. You're training your children to be Pharisees. పరిశీలిగా ఉండడానికి తరబిదిస్తున్నావు. You're training your children to live before the face of men, not the face of God. ప్రజల ముందర ఎలా జీవించాలని చెప్తున్నావు కానీ దేవుని ముందర ఎలాగో అని చెప్పడం లేదు. And that's because you yourself live before the face of men. ఎందుకంటే నీ మట్టుకు నీవు ఆ విధంగా నీ వైఖరి కలిగి ఉన్నావు. My brothers and sisters, నా ప్రియమైన సోదర I'm సోదరులారా, not trying to hurt you. నేను మిమ్మల్ని గాయపరచాలనే ఉద్దేశం కాదు. Please listen to me. దయచేసి నా మాటలు ఆలకించండి. I'm trying to save you. నేను మీకు సహాయం చేయగోరుతున్నాను. I remember once when I had to rebuke a brother in my own church నా సంఘంలో ఒక సోదరుని నేను గద్దించవలసి వచ్చింది. because I loved him. ఎందుకంటే అతన్ని నేను ప్రేమించాను. And he went to somebody and said, Brother Zach is so hard. ఇదిగో ఆయన ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన నన్ను తిట్టి పడేశాడండి జాక్ గారు. So I heard about it. దాని గురించి నేను విన్నాను. I was not offended or angry. నేను అభ్యంతరపడలేదు, కోపడలేదు. Because I know I'm very hard against sin. ఎందుకంటే పాపం విషయంలో ఎంతో కఠినంగా ఉంటానని నాకు తెలుసు. And if somebody says that, that is a compliment to me, not a criticism. ఒకవేళ ఎవడైనా సరే దాని గురించి బాధపడుతున్నాడంటే అతను నన్ను శ్లాఘిస్తున్నాడే గానీ నాకు విరోధంగా Jesus మాట్లాడాడు. was very hard against sin. ఎందుకంటే Jesus was very hard against యేసయ్య sin. కూడాను తన ప్రసంగాల్లో పాపాన్ని గురించి కఠినంగా మాట్లాడాడు. So I called that brother. ఆ సోదరుని నేను పిలిచాను. I said, brother, సోదరా, you may think I'm very hard. నేను కఠినంగా మాట్లాడి ఉండొచ్చేమో గానీ And I tell you, I don't care what you think about me. నా గురించి నీవు ఏమి అనుకుంటున్నావు అనేది నాకు అనవసరం అండి. I love you and I'm concerned about your eternal destiny. నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నీ శాశ్వత గమ్యం నాకు ముఖ్యం. These other preachers are only interested in your money and just want to say good things to you. చాలా మంది ప్రసంగికులేమో నీ గురించి మంచిగా ఎందుకు మాట్లాడుతున్నారు? డబ్బు కోసం. I'm going to tell you the truth.
నేనైతే సత్యం నీకు చెప్పాలని నా But I'll ఉద్దేశం. tell you one thing. అయితే ఒక మాట నేను చెప్తున్నాను, In the day of judgment, ఆ తీర్పు దినమున you will turn around and thank me for what I told you. నేను నీకు చెప్పిన దానిని బట్టి నువ్వు నా వైపు తిరిగి వందనాలు చెల్లిస్తావు. And that's enough for me. అది చాలు నాకు. But he understood even before the day of judgment. అయితే ఆ యొక్క తీర్పు దినానికి ముందే గ్రహించాడు. You know, religion can hinder us from following Jesus. మత సంప్రదాయాలు యేసును వెంబడించకుండా అడ్డగిస్తాయి. Right at the beginning of the Bible, బైబిల్ ప్రారంభంలోనే you know those two brothers who came and made an offering to God, Adam's two children. ఆదాము ఇద్దరు పిల్లలు ప్రభు దగ్గర అర్పణ తీసుకొచ్చారు. One was Cain, one was Abel. ఒకడేమో కయ్యూను, ఒకడేమో హేబెలు. God accepted Cain's offering, Abel's offering, but he didn't దేవుడు accept Cain's హేబెలు offering. అర్పణను అంగీకరించాడు, కేయిన్ అర్పణను తృణీకరించాడు. ఎందుకోసమనంటే ఎందుకు? Was Cain worshipping some idol? ఇక్కడ కయ్యూను అనేటువంటి వాడు ఒక విగ్రహాన్ని He ఆరాధిస్తున్నాడు. was offering to Jehovah. యెహోవాకు అర్పణ Abel అర్పిస్తున్నాడు. was offering to Jehovah. యెహోవాకే అర్పణ They అర్పిస్తున్నాడు. were all worshipping the true God. వారందరూ కూడాను నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. God rejected one అయితే ఒక్కరిని దేవుడు విసర్జించాడు. because God saw something in Cain's heart that was not right. కేను హృదయంలో సరైనది కానిది ఒకదాన్ని దేవుడు And చూశాడు. when Christ comes again, యేసయ్య మళ్ళీ వచ్చినప్పుడు there'll be people like Cain అలాంటి కయ్యూను లాంటి వాళ్ళు ఉంటారు. who had something in their heart against their brother. ఎవరో ఒక సోదరుడు మరో సోదరుడి విషయంలో విరోధ భావం. They will not be ready. వారు సిద్ధంగా ఉండరండి. Even though they made so many offerings to God. దేవునికి ఎన్నెన్నో అర్పణలు అర్పించినప్పటికీ You remember what Jesus said? ప్రభువైన యేసు వారు చెప్పిన When you మాట, come to bring an offering to God, మీరు దేవునికి అర్పణ తీసుకొచ్చేటప్పుడు and there you remember your brother's got something against you. నీకు విరోధంగా మరొక సోదరుడు ఏదో కలిగి ఉన్నాడు. Maybe you shouted at your wife. ఒకవేళ నీ భార్య Or వైపు you తిట్టావు, fought with somebody. లేకుంటే ఎవరితోనో కొట్లాడుకున్నావు, Or you got angry with someone. లేకుంటే ఎవరి మీద కోపడ్డావు. Bible says బైబిల్ అంటుంది you leave that offering there. ఆ అర్పణను అక్కడ విడిచిపెట్టి Go and set that right. వెళ్ళి సరిచేసుకో, Then come back and give your offering. ఆ తర్వాత వచ్చి అర్పణను అర్పించు. How many people do that? ఎంతమంది ఈ విధంగా చేస్తున్నారు? Do you go to the breaking of bread with something in your heart against somebody? రొట్టె విరవడానికి వెళ్ళినప్పుడు కూడాను ఎవరి మీదనో ఒక విరోధ భావంతో వెళ్తున్నావు. You are not ready for the coming of Christ. క్రీస్తు రాకడ కోసం నువ్వు సిద్ధంగా లేవు. Dear brothers and sisters, ప్రియమైన సోదర సోదరులారా, we are close to the coming of the Lord. ప్రభు రాకడకు సమీపంగా ఉన్నాం. Let's set our hearts right before he comes. ఆయన రాక మునుపు మన హృదయాన్ని సరిచేసుకుందాం. Let's bow our heads before God. ప్రార్థన చేసుకుందామండి. తలలో ఉంచండి. Let's bow our heads and examine our hearts. తలలో ఉంచుకొని మన హృదయాలను పరీక్షించుకుందాం. For some of you, breaking of bread on Sunday morning is very important. మీలో చాలా మందికి ఆదివారం నాడు ఉదయం రొట్టె విరవడం చాలా ప్రాముఖ్యం. I'll tell you something more important. దానికంటే ప్రాముఖ్యమైన విషయాన్ని నేను చెప్తున్నాను. That is to examine your heart and see if there is anything in your heart which is not right before God. దేవుని ముందర నీ హృదయంలో సరికానిది ఏదైనా ఉన్నట్టయితే దానిని పరీక్షించుకోవడం చాలా ముఖ్యం. That's the way to be prepared ఆ విధముగా మనల్ని మనం సిద్ధం to చేసుకోవాలి. meet the Lord. ప్రభువును కలుసుకోవాలి. Heavenly Father, పరలోక తండ్రి, help us each one మాలో ప్రతి ఒక్కరికి సహాయం చేయము. to be ready for your coming, దేవాని రాకడ కోసం మేము సిద్ధపడినట్లు, to have our hearts cleansed from all sin, అన్ని విధాల పాపము నుంచి శుద్ధీకరణ మేము to be పొందినట్లు, free from traditions, దేవా మత సంప్రదాయం నుంచి to విడిపించబడి have a heart that loves you నిన్ను ప్రేమించేటువంటి హృదయం మాకు and దయచేయము. loves everybody else, ప్రతి ఒక్కరిని ప్రేమించే హృదయం మాకు దయచేయము. so that we don't end up like Cain, rejected by